ఇక డీటెయిల్స్ చూద్దాం. జల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలక వ్యాఖ్యలు చేశారు. వివాదాలు కాదు పరిష్కారాలు కావాలని స్నేహాస్తం అందించే ప్రయత్నాలు చేశారు. ఇక ఇందులో భాగంగా ఏపీ ఒక అడుగు ముందుకేస్తే తెలంగాణ 10 అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వివాదాలు కాదు పరిష్కారాలు కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా సీఎం చంద్రబాబు కూడా ఇదే పిలుపునిచ్చారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఏపీ తెలంగాణ మధ్య వివాదాలు వద్దన్నారు. తెలంగాణకు నీళ్లు కావాల్సినప్పుడు ఏపీ సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. చర్చలు ఒక్కటే పరిష్కారము. న్యాయస్థానాల దగ్గరనో ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి నీళ్లన్నీ పోతా ఉంటే పంట కాలువలు, చిన్న చిన్న కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ఈ ప్రాజెక్టు పూర్తయినాక నదులు అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు. అవసరమైతే ఇక్కడ పోయే నీళ్లు తెలంగాణ కూడా వాడుకునే అవకాశం వస్తుంది. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాల కంటే గొడవలు లేకుండా అందరం ఉంటే ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది.